గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఈ నువ్వు నాకు నచ్చే సినిమా అంటే సెట్స్ మీదకి వెళ్ళకముందు ఫైల్లో ఆ స్క్రిప్ట్ పెట్టుకొని ఆ ఫైల్లో ఆ సూట్ కేసులో కొన్ని కోట్ల రూపాయల డబ్బులు ఉన్నట్టు భావిస్తూ మొత్తం గర్వంగా తిరిగేవారట మీరు. అంత బాగా నచ్చిందండి ఆ స్క్రిప్ట్ నాకు. డెఫినెట్గా 2 భాగాలుగా ఉండేది, ఇంటర్వెల్ ముందు ఇంటర్వెల్ తర్వాత. నేను ఇప్పుడు నాకు కొంచెం బ్యాక్ పెయిన్తో కింద పడుకునేవాడిని పరుపు వేసుకుని సాప్ మీద. నా పక్కనే ఉండే ఎప్పుడు మెలకు వచ్చినా చదువుకోవడం, ఎంజాయ్ చేయటం. సో ఆల్మోస్ట్ కంటతా వచ్చేది. నాయుడు గారు కూడా ఏమయ్యా ఏంటి చేతిలో అనేవాడు స్క్రిప్ట్ అంటే. ఐ మీన్ హీ రియలీ యూస్ టు అప్రిషియేట్ పీపుల్ హూ క్యారీడ్ ఎ స్క్రిప్ట్, హూ రియలీ బిలీవ్డ్ ఇన్ ది స్క్రిప్ట్. సో అట్లా నువ్వు నాకు నచ్చావు వాజ్ ఎ స్పెషల్ ఫిల్మ్ అండి. We really enjoyed making the film, reading the script, everything, every aspect of it. సార్ నువ్వు నాకు నచ్చే సినిమాకి మీరందరూ పడ్డ కష్టం ఓకే, అదంతా ఒక ఎత్తు అయితే ఆ సినిమాకు ఒక బ్యూటీ తీసుకొచ్చింది మాత్రం ఆర్తి అగర్వాల్ గారు. సో అంటే దాంట్లో ఒక షాట్ ఉంటుంది సార్ సినిమాలో. వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత ఇంకో హీరోయిన్ పెళ్ళికి వెళ్ళిన తర్వాత ఇంట్లో నుంచి మెట్ల మీద నుంచి ఆమె రెడ్ శారీ కట్టుకొని అట్లా మెట్ల నుంచి దిగుతా వస్తుంటుంది అనమాట. వెంకటేష్ గారు ఒక ఎక్స్ప్రెషన్తో అలా ఒక దేవతను చూసిన ఫీలింగ్స్తో అలాగే ఆగిపోతారు. అప్పుడు అమ్మాయి కళ్యాణ్ అస్సలు వాట్ ఏ షాట్స్. అంటే ఆర్తి అగర్వాల్ గారిని ఇక్కడ ప్లేస్ చేయాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఈ షాట్ గురించి చెప్పారు కాబట్టి భాస్కర్ చాలా ఇమాజిన్ చేసుకున్నాడు ఆ షాట్ ఎలా ఉండాలో. సో సినిమా అంతా మేము ఊటీలో చేసాం, ఈ రెలవెంట్ పార్ట్స్ అవన్నీ కూడా. బట్ తనకు అక్కడ ఏ లొకేషన్ నచ్చలా. ఇక్కడ రామానాయుడులో రామచంద్రపురం సెట్ ఒకటి ఉంటుంది, ఓకే, ఇంటి సెట్ ఒకటి ఉండేది. ఆ మెట్లు చూడగానే ఇది కదా తను నాకు కావాల్సిందని అనుకున్నాడు తను. అక్కడ ఆర్ట్ డైరెక్టర్ రంగా గారు అంతా సెటప్ చేశారు. సో లొకేషన్ కానీ ప్రతిదండి ఆ బ్యూటీ యాడ్ చేయటం అనేది 4 మాటలు చెప్పేస్తే అయిపోద్ది సీన్. సో మీకు ఎందుకంత బాగా గుర్తుంది ఆ విజువల్, ఆమె మెట్ల మీద నుంచి దిగి రావటం. అవును. ఆ తర్వాత వెంకటేష్ గారి ఎక్స్ప్రెషన్స్ కానీ, దీనికి అమ్మాయి ఇచ్చిన రియాక్షన్ కానీ, ఇట్స్ బేసికలీ డైరెక్టర్స్ విజన్ అండి ఈ షార్ట్ మేకింగ్. ఓకే, మేము 2-3 అమ్మాయిలను ఇక్కడ అనుకున్నాం ఈ సినిమా. అంటే వెంకటేష్ గారు పక్కన మ్యాచ్ అయ్యి హీరోయిన్, ఓకే, కొంచెం ఆ స్టేచర్ ఉండాలి అని అనుకున్నప్పుడు భాస్కర్కి ఏంటంటే రిచా పల్లోడ్ ఇంట్రడ్యూస్ చేశాను, నువ్వే కావాలి. షీ వాజ్ ఎ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ది సక్సెస్ ఆఫ్ దట్ ఫిలిం. తనకి కొత్త అమ్మాయి అయితే క్యారెక్టర్ కనపడుతుంది, ఆల్రెడీ చేసే అమ్మాయి అయితే ఆర్టిస్ట్ కనపడుతుంది. చిన్న సందేహం ఉండేది. ఆ స్టార్డమ్ అన్నీ కనపడకూడదు. షుడ్ నాట్ సీ సమ్ నోన్ ఆర్టిస్ట్ దేర్. ఈ అమ్మాయి త్రిష, మాళవిక, ఇట్లా కాకుండా ఈ అమ్మాయి నందిని అని తెలియాలంటే కొత్త అమ్మాయి కావాలి. సో ఆ ప్రాసెస్లో తను బాంబే వెళ్ళి అక్కడ మోడలింగ్ ఏజెన్సీస్ వాళ్ళందరితో మాట్లాడితే ఈ అమ్మాయి ఫోటో చూడటం తటస్థించింది. ఎవరు అమ్మాయి అంటే ఆల్రెడీ పాగల్ పని అని ఒక హిందీ సినిమా మూవీ చేస్తున్నారు, దట్ వాజ్ ఎ ఫెయిల్యూర్. సో షీ వెంట్ బ్యాక్ టు అమెరికా, దట్స్ వేర్ షీ కేమ్ ఫ్రమ్, న్యూయార్క్. భాస్కర్కి ఏమో అమ్మాయిని చూడలేదు, మరి ఆ అమ్మాయి సినిమాకి సంబంధించిన ఒక క్లిప్ చూసాడో లేదో కూడా తెలియదు. మరి ఆ ఫోటో చూసి ఈ అమ్మాయి అనేది నేను ఎందుకు అనుకున్నాడో కూడా తెలియదు. సో భాస్కర్ చెప్పి సార్ ఈ అమ్మాయితో బాగుంది సార్ అంటే వీ జస్ట్ ట్రస్టెడ్ హిమ్. ఆ అమ్మాయిని నమ్మి అప్పుడు న్యూయార్క్ నుంచి పిలిపించి ఇక్కడ స్క్రీన్ టెస్ట్ అని అరేంజ్ చేసి ఇమీడియట్గా విల్ గో హెడ్ విత్ ది షూటింగ్. సో అట్లా జరిగిందండి. షీ సచ్ ఎ గ్రేట్ సోల్ అండి అమ్మాయి, సచ్ ఎ డెడికేటెడ్ ఫీమేల్ షీ వాజ్. అన్ని మధుర క్షణాలు పాపం మన మధ్య లేదు ఇప్పుడు. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ సాంగ్స్కి వెళ్ళినప్పుడు కూడా అసలు ఎంత పరితపించేదో అని ప్రతి ఆస్పెక్ట్కి. తనకి ఎంతో బాగా పోయినప్పటికీ కూడా లిరిక్స్ అని కంఠస్థం చేసి వచ్చేది. అమ్మాయికి ఏమీ ఈ భాషే తెలియదు. బేసికలీ షీ వాజ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ న్యూయార్క్. ఈ తెలుగు లిరిక్స్ని కంఠస్థం చేసి అక్కడికి వచ్చి ఉన్నమాట చెప్పనివ్వు కానీ ఏదైనా చూడండి ఎంత చక్కగా అసలు లిప్సింగ్ కానీ లంగా ఓణి వేసినప్పుడు ఎంత తిరిగింటి అమ్మాయిలాగా కనపడటం. కరెక్ట్. ఆ సంస్కారం కూడా అండి. షెడ్యూల్ అయిపోయి మళ్ళీ అమెరికా వెళ్ళి మళ్ళీ రావడానికి ముందు వెళ్ళేటప్పుడు ఎప్పుడు కాళ్ళకి నమస్కారం చేసి వెళ్ళేదండి. సో దట్ వాజ్ ది కల్చర్. వి ఆల్ మిస్. అంటే నేను సబ్జెక్ట్ నుంచి కాస్త డివియేట్ అవుతున్నాను అనుకోకపోతే, ప్లీజ్, ఆమె మరణం జరిగిన తర్వాత మీకు ఆ ఇన్సిడెంట్ ఎలా తెలిసింది, మీ రియాక్షన్ ఏంటి? లేదు, అప్పటికి తను అమెరికా వెళ్ళిపోయి అక్కడ పెళ్లి చేసుకోవడం చేసింది అనుకుంటే వీ లాస్ట్ టచ్ అండి, తెలియదు. వీ ఫీల్ బ్యాడ్ అండి, లైక్ సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్, సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్ షీ వాజ్. షీ ఈజ్ నో మోర్ అనేది ఇట్ హర్ట్స్ ఫర్ సమ్ టైమ్, దెన్ వీ మూవ్ ఆన్. సార్, అండ్ మళ్ళీ నువ్వు నాకు వచ్చే విషయానికి వస్తే, మీ సినిమాలన్నిటికి కూడా
పాటలు అంటే స్రవంతి అంటే పాటలు, పాటలు అంటే స్రవంతి. ఒక ప్రాణం పెట్టేస్తారు పాటల విషయంలో. ముఖ్యంగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో మీరు గడిపిన క్షణాలు, ఒక 400 రాత్రులు ఆయనతో పాట రాసేటప్పుడు ఆయన పక్కనే ఉండడం ఎంతో తక్కువ మందికి మాత్రమే దొరికే అదృష్టం. మీ సినిమాల్లో మొత్తం 83, 84 పాటలకు ఆయన రచించారు, ఆ పాటలు రచించారు. ఇంతటి అదృష్టాన్ని పొందారు కదా. నువ్వు నాకు నచ్చావు సినిమా ఆ ట్రావెలింగ్లో శాస్త్రి గారితో మీకున్న కొన్ని మూమెంట్స్ పంచుకుంటారు? తప్పకుండా అండి. యాక్చువల్గా శాస్త్రి గారితో నా ప్రయాణం లేడీస్ టైలర్ 1986 అండి. అప్పుడే చెన్నై షిఫ్ట్ అయ్యాం. అంటే నాది మొదటి సినిమా. శాస్త్రి గారు కూడా అంతకుముందు సిరివెన్నెల సినిమా రాశారు. అప్పటికి ఇంకా ఫ్యామిలీ అక్కడికి రాలేదు. అందరం అక్కడ మైగ్రేట్ అవుతున్నారు. సో ఎక్కువ టైము మాతోనే గడిపేవాడు. మా అందరిది ఒకటి ఏజ్. శాస్త్రి గారు 1955 మే, నేను 55 జూలై డేట్స్ ఆఫ్ బర్త్. సో ఎప్పుడు నన్ను నెల తక్కువ కానీ అనేవాడు. అరే రవి. సో దట్ బాండేజ్ వాజ్ డిఫరెంట్. నువ్వు నాకు నచ్చావుకు వచ్చినప్పుడు అప్పుడే నువ్వే కావాలి రాసున్నాడు. కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడడందుకు పాట ఎంత గొప్ప పాట, మొత్తం సినిమా అంతటిని. అవును. సో నువ్వు నాకు నచ్చావు కూడా తనే రాయాలి మొత్తం న్యాచురల్గా. భువనచంద్ర గారితో ఒక పాట రాయించుకోవడం భాస్కర్ గారికి అలవాటు. ప్రీతమా సాంగ్ అందుకుని ఫస్ట్ మేము స్టార్ట్ చేసాం. భువనచంద్ర గారు రాశారు. ఇక అక్కడి నుంచి ఈయన రంగప్రవేశం చేశాడు. ఓకే, శాస్త్రి గారు. సో ప్రతి పాట ఒక మరుపురాని ఇదేనండి. ఆకాశం అదే మబ్బులతో వేయాలి మన పందిరి పాట, ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వేయాలి మన పందిరి అనే పాట 8 రాత్రులు రాశాడండి. తను తృప్తి పొందడం అయ్యేదాకా మనకి తను హ్యాపీ ఫీల్ అయితే తప్పితే బాగుంది కదా అయిపోయింది కదంటే తను ఫినిష్ అయింది అనుకున్న తర్వాతే మనకి ఇస్తాడు. మన కోసం రాయడు, తన కోసం రాసుకుంటాడు. మనం తృప్తి చెందేదాకా రాస్తాడు. ఓకే. సో ఇట్స్ నాట్ కమర్షియల్. త్రివిక్రమ్ చెప్పాడు ఆయన దీన్ని ఒక సేక్రెడ్ ప్రొఫెషన్ కింద తీసుకున్నాడు, ఒక పవిత్రమైన వృత్తి ఇది. సో అట్లాగే చేశాడు అన్ని పాటలకి. అంత మదన పడేవాడు, చాలా ఇబ్బంది పెట్టేవాడు చిన్న చిన్న వాటికి. అంటే నీకు తెలియదు, నువ్వు ఉండు, నేను ఇదే కరెక్ట్ అని ఇప్పుడు అనలేదండి ఆయన. ఓకే. మనం చాలా చిన్నవాళ్ళం. ఇప్పుడు వెనక తిరిగి ఆలోచించుకుంటే ఇది కాదులే అని అంత సాహసం ఎట్లా చేయగలుగుతాను నేను? ఆ పరిచయం ద్వారానా, లేకపోతే మిగతా వాళ్ళు ఎవరు చేయలేరేమో. కరెక్ట్. సో ఆ ఇంటిమసీ. సో తను రాసి ఆ ఫ్లోలో భాగం తను అట్లా. అందుకనే తనతో ఉండటం ఇష్టం నాకు. ఉండాల్సిన అవసరం లేదు. అవును, శాస్త్రి గారు నేను ఉండాలని కోరుకోలే ఈ రోజున అక్కడ. బట్ నాకు అక్కడ ఉండటం ఇష్టం, తనకే ఇష్టమే. ఏదన్నా ఒక గొప్ప పదం వచ్చినప్పుడు అది ఏం చేసావంటే అండి, పేపర్ల మీద వెనకాల ఇదే ధ్యాస తనకి. అందులోనే లీనమైపోయి ఉండి తత్కారానికి చిన్న చిన్న మాటలు రాసుకునేవాడు. అందులో మంచి మాట పోద్దేమో తను వదులుకుంటాడు, టీటీ అని పేపర్ లాక్కునేవాడిని. ఇది బాగుందిగా రావుడు, ఇదేంటి, దీనికి ఏంటి ఇది అని అక్కడ పెట్టి ఎప్పుడు మళ్ళీ పట్టుకొచ్చేవాడు దాన్ని. సో ద ట్రావెల్ వాజ్ రియల్లీ ఎక్స్ట్రాడినరీ అండి. గొడవలు కూడా పడ్డారంట శాస్త్రి గారితో మీరు? గొడవలే ఉంటాయి. గొడవలు అంటే ఆ సందర్భంలో అది ఇంకా భార్యాభర్తల గొడవలాగా? అబ్బే అట్లా గొడవలు పడేంత పాట కోసమే, అల్లరి పాట కోసమే. మనకి అర్హత ఎక్కడుంది? ఆయనది ఇది కాదు, ఇది ఉండాలి అని చెప్పి స్థాయి ఎక్కడుంది? లేదు కదా. వినంగానే బాగుందా లేదా చెవులకి అంతవరకు చెప్పగలం కానీ అందులో తప్పులు బేరీ చేసే శక్తి మందేంటి? మంది కాదు. కరెక్ట్. సో తర్వాత ఒకరోజు ఫోన్ చేశాడు. కొన్ని పాటలకి తను రాయటానికి ఎందుకు వేరే రాయాల్సి వచ్చింది. తను రోజు ఫోన్ చేసి, ఎరా నేను పాటలకు పనికిరానా అన్నాడు. అయ్యా, అంటే రాముడు మనిద్దరం కావాలనుకున్నది వేరే వాళ్ళు దిద్దటం నాకు ఇష్టం ఉండదు. నువ్వు రాసింది నేను అనుకున్నది వేరే వాళ్ళు ఇది కాదు అని అనటం నేను సహించలేను. వాళ్ళ పరిస్థితులు అట్లా ఉంటున్నాయి బుద్ధి మనకి అని. ఇంకా ఆఖరి సినిమా రెడ్ సినిమాకి నేను తీసిన లాస్ట్ సినిమా, దాంట్లో 2 పాటలు ఆయనే రాశారు, 3 పాటలు. సో ఎవరు ఇంటర్ఫియర్ కాకుండా ఇది నా పాట అని అనుకున్నప్పుడు ఆయనతో, బికాస్ బేసికలీ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీబడి ఇన్ మైండ్. బట్ స్టిల్ శాస్త్రి గారు రాసిన దాన్ని దిద్దటం అనేది నాకు ఇష్టం ఉండేది కాదు, వేలు పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆయనకంటే ఎంతో పెద్దవాళ్ళు
ఇది తప్పు అని అన్నాళ్ళు తప్పితే ఆయనకంటే పెద్దవాళ్ళు నాకు ఎవరు లేరు అక్కడ. ఎవరున్నారు ఆయన సమకాలికులు? ఆయనే కదా మనకి. సో అట్ ది సేమ్ టైం ఆయనే ఎవ్రీథింగ్. ఆయన రాసి ఇచ్చాడంటే అది వేదం కింద తీసుకోవాలి మనం. దాన్ని ఇది బాగాలేదు అనే మాట అసలు ఎట్టా అనగలవు నువ్వు? ఎందుకన్నా సార్ ఆయన ఆ మాట? అంటే నేను కూడా కొంచెం ఆ డిస్టెన్స్లో ఈ కమర్షియల్ మోసలోకి వెళ్ళిపోతున్నాం మనం పాటలు. ఇదివరకు మనం నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, ఎలా చెప్పడం, అట్లాంటి సినిమాల పంథాలో నుంచి కొంచెం దూరం వెళ్ళామనుకోండి, మేబీ అవుట్డేటెడ్ అయిపోతున్నాం మేమిద్దరం. మేమే రైట్ అని అనుకోవడం కరెక్ట్ కాదా? ఇవాళ వాళ్ళతో ట్రావెల్ చేయాలి. మేబీ కొన్ని తప్పులు బహుశా నేను చేసి ఉండొచ్చు. ఐ డోంట్ రియలీ నో ద రీజన్స్, బట్ మీ స్టార్ట్ కోటి గారితో అంతే 14 సినిమాలు కలిసి పనిచేసాం. సార్ నేనంటే ప్రాణం, నాకు కోటి అంటే అంత ఇష్టం. సో మా ట్రావెల్లో కూడా చాలా చక్కటి మ్యూజిక్, శాస్త్రి గారి పాటలు, దట్ వీ ఎంజాయిడ్ దట్ ఫేజ్ అండి. మా బహుశా ఫిల్మ్ మేకర్స్కి అందరికీ కూడా దట్ ఈస్ గోల్డెన్ ఈరా. సార్ నాట్ ఆఫ్టర్ దట్. తర్వాత అవకాశం లేదు. కమర్షియల్ వాల్యూస్ వచ్చి పడి, ఎందుకంటే పాటలో నువ్వు కథ చెప్పినప్పుడు ఆ పాట నిలబడదు, బతకదు. అప్పటికప్పుడు తాత్కాలికం, అది తాటాకుల మంట. అది కాదు కోరుకుంది. నా బాగా గుర్తండి, మనసులో మాటకి ఒక పాట రాయాలి. అదేంటంటే బ్రెత్లెస్ సాంగ్, ఏ రాగం ఉంది పాట. దాని ముందు ఒక చక్కటి పాట రాశాడు. అప్పుడు కరెంట్ టాపిక్ మీద రాశాడు. ఓకే. అప్పుడు ఉల్లిపాయ రేటు పెరిగిపోయింది, ఏదో సంథింగ్ హ్యాపెండ్. చాలా బాగుంది వినటానికి. రావుడు 10 సంవత్సరాల తర్వాత వెనక్కి తిరిగి ఆలోచించుకుంటే మనకి ఇది నిలబడుతుందా, లేకపోతే ఎప్పటికీ నిలబడే పాట రాసుకుందామా? ఏం కావాలరా నీకు, అంతే. ఆ పాట పక్కన పెట్టి ఒక అద్భుతమైన పాట రావడం. సో ఇక్కడ వివాదాలు ఏం లేవు. నా అభిప్రాయం చెప్పడం, దాన్ని గౌరవించడం. ఓకే. సో అది నా అదృష్టం. ఒక గొప్ప జర్నీ సార్. అండ్ నూనా నచ్చే సినిమాలో మరో అద్భుతమైన క్యారెక్టర్ వచ్చేసి బంతి, సునీల్ గారిది. అంటే మనం ఈ సినిమా జర్నీలోకి వెళ్ళే ముందు సునీల్ గారి గురించి, త్రివిక్రమ్ గురించి మాట్లాడుకునే ముందు వాళ్ళిద్దరి స్నేహం మీకు అర్థమైన మొదటి క్షణం ఏంటి? నాకు నువ్వే కావాలి సినిమా, తరుణ్ హీరో. ఓకే. వాడు చూస్తే అప్పుడే బడి నుంచి వచ్చినలాగా ఉంటాడు, స్కూల్ నుంచి. రిచా, ఎన్నుకున్న కథ. త్రివిక్రమ్ వచ్చి సునీల్ని పరిచయం చేసి, నా ఫ్రెండు ఇతను చేస్తున్నాడు ఆ క్యారెక్టర్ అనగా నాకు అర్థం కాల. సీను ఇతనే కదా నువ్వు చెప్పింది, అవును ఓకే సీను అన్నా తప్పితే నాకు నిజంగా అతను అంత బాగా పెర్ఫామ్ చేస్తాడు నాకు తెలియదు. అంటే అతను పెర్ఫామ్ చేయటం నేను అనుకోవడం కంటే కూడా త్రివిక్రమ్కి తెలుసు. ఓకే, అవును, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కదా. సో సునీల్తో ఏది వర్కౌట్ అవుద్దని తనకి తెలుసు. అందులో కానీ తర్వాత నూనె నచ్చలో బంతి క్యారెక్టర్ కానీ, ఇప్పుడు కూడా బంతి క్యారెక్టర్ గురించి మీరు అంత ప్రశ్న వేసే అంతగా గుర్తుండిపోయాడంటే త్రివిక్రమ్ రాసిన మాటలకి తన ఎక్స్ప్రెషన్స్. అవును. నిన్న ఎవరో కూడా అడుగుతా, అవుతారు బాబు మీరు ఎప్పటికైనా కలెక్టర్ అవుతారని అనే సీను. మ్యాజిక్ అందరూ భాగస్తులేనండి అందులో. సార్ ఎంఎస్ నారాయణ గారి దగ్గర నుంచి ఎవ్రీబడి కాంట్రిబ్యూటెడ్. అంటే నా క్వశ్చన్ సార్, సారీ మళ్ళీ రిపీట్ ప్లీజ్. వాళ్ళిద్దరి మధ్య స్నేహం మీకు అర్థమైన క్షణం ఉంటుంది కదా. అంటే ఉదాహరణకి మీరు పంజాగుట్లో త్రివిక్రమ్ గారి కోసం వెళ్ళినప్పుడు అక్కడ సునీల్ ఉండడం కానీ, వాళ్ళిద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకునేటప్పుడు మాటల మధ్యలో వాళ్ళ టాపిక్ రావడం కానీ, ఇలాంటి ఒక క్షణం, వాళ్ళ స్నేహం మీకు అర్థమైన క్షణం ఏంటి? అంత క్లియర్గా చెప్పలేను కానీ వాళ్ళిద్దరూ చాలా మంచి స్నేహితులు కాబట్టి నువ్వే కావాలోకి సునీల్ వచ్చాడు. ఓకే. అట్లా కంటిన్యూ అయ్యాడు అతని జర్నీ. సార్ అంటే త్రివిక్రమ్ తీసుకురాకపోతే సునీల్ వచ్చేవాడు కాదా, అతనికి స్థాయి ఉండేది కదా అనేది హైపోథెటికల్ క్వశ్చన్ అండి. దేనికి ఎవరు సమాధానం చెప్పలేరు. అది అలా జరిగింది. అండ్ ఆ అవకాశాన్ని తను పుణికి పుచ్చుకున్నాడు సునీల్. సో ఇట్ రియల్లీ హెల్ప్ హిజ్ కెరీర్ రియల్లీ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.